కిరణ్ గారు, కాళ్ళు పట్టడం ఎలాగో చూపిస్తాను, నేర్చుకోండి. ఈ ఇండిపెండెంట్ పార్టీల కంటే నేషనల్ పార్టీ సపోర్ట్ తోనే విజయం సాధించి పార్లమెంట్ లో కూర్చొని అధ్యక్ష అనాలా? చేసిన ఏదో పనులు చాలక ఇంకా రాజకీయాల్లోకి వెళ్లి జనాల్ని చావగొట్టాలనుకుంటున్నారా? నిహారిక, కాసేపు ఎక్కడా ప్రశాంతంగా కూర్చోనివ్వండి. కళ్ళు మండుతున్నాయి నిహారిక. కుంకుడు రసంతో చేస్తే మండవా మరి? కళ్ళు గట్టిగా మూసుకోండి. ఏంటి ఫోన్ వస్తుంది? ఇక మీరు స్నానం చేసేయండి. ఏం కాదు, నువ్వు వచ్చేంత వరకు నేను ఇలాగే ఉంటాను. త్వరగా వచ్చేయే. హలో, మాజీ. నిహారిక, కళ్ళు మండుతున్నాయి. నిహారిక, త్వరగా రా. నిహారిక, కళ్ళు మండుతున్నాయి. కళ్ళు మండుతున్నాయి. నిహారిక, ఎంత పిలిచినా రాదేంటి? నిహారిక, వచ్చేసావా? మరి మాట్లాడవేంటి? కళ్ళు మండుతున్నాయి. త్వరగా తలరుద్ది నీళ్ళు పోసి. ఇందాకటికంటే ఇప్పుడు చాలా బాగా రుద్దుతున్నావు. అసలు నెమలి పెంచాలతో రుద్దినట్టుంది తెలుసా? మనసా చేరువగా రాయిలా నన్ను నీలో ఆపుతూ వెళ్ళిపోమ్మని తరిమేస్తావేలా. ఓ మనసా చేరువగా రాయిలా, ఓ కలల చూపు సోకి వెరుక రూపులోకి నాలోని ప్రేమ రంగు మారిపోదుగా. నువ్వెంటూ తెలిసినాక ఇందాక వచ్చినాక నీ జంట జాడ తప్ప దారి లేదుగా. ఓ మనసా చేరువగా రాయిలా నన్ను నీలో ఆపుతూ వెళ్ళిపోమ్మని తరిమేస్తావేలా. ఓ మనసా చేరువగా రాయిలా. నిహారిక, కళ్ళు మండుతున్నాయి. నీళ్లు పోసి. చాలా థ్యాంక్స్ నిహారిక.
గాయత్రి గారు మీరా? నిహారిక, నిహారిక, నిహారిక! వాడు చంపుకు తింటున్నాడు. నేను మళ్ళీ కాల్ చేస్తాను మాజీ. నిహారిక వచ్చావా? ఏమండి ఒకసారి నేను చెప్పేది వినండి. మీరు చేసిన పనేం బాలేదండి. ఏంటి కిరణ్? గాయత్రి ఏంటి ఇక్కడ ఉంది? చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. అంత సిగ్గులేని పని ఏం చేసావు గాయత్రి? ఇంతసేపు నువ్వు స్నానం చేస్తున్నావు అనుకున్నాను, గాయత్రి చేస్తుంది అనుకోలేదు. ఒక పరాయి మగాడిని గాయత్రి గారు ముట్టుకోవచ్చా? ఎలా ముట్టుకుంటుంది? ముట్టుకోకూడదు. నువ్వేదో జాలిపడి ఇంట్లో పెట్టుకుంటే ఇలాగా చేసేది. నిహారిక మంచిది కాబట్టి అపార్థం చేసుకోలేదు. అదే మరో అమ్మాయి అయితే ఎంత అపార్థం చేసుకునేదో తెలుసా? మీరు చేసేది చాలా తప్పండి. ఏమండి పోనీలేండి, పాపం పిచ్చదు కదా, తెలియక చేసుంటుంది. లేదు నిహారిక, ఇలాంటి వాళ్ళు ఇంట్లో ఉండకూడదు. వెంటనే పంపించేయి. తొందరపడి పంపించేస్తే ఎలా కిరణ్? అది కాదు నిహారిక, నువ్వు అనుకుని నడుం కూడా పట్టుకున్నాను. పోనీలేండి, గాయత్రి అనుకుని పట్టుకోలేదు కదా. అరే కనీసం తనైనా చెప్పాలి కదా. చెప్పాను కదా కిరణ్, మీలో తన భర్తని చూసుకుంటుందని. అందుకే అలా చేసుంటుంది. అది కరెక్ట్ కాదు కదా నిహారిక. సర్లేండి, జరిగిందేదో జరిగిపోయింది. ఈ ఒక్క తప్పుని క్షమించి వదిలేయండి. చూడండి గాయత్రి గారు, నా భార్య చెప్పింది కాబట్టి వదిలేస్తున్నాను. ఇంకోసారి ఇలా చేస్తే నేనే మెడబట్టుకుని బయటికి గెంటేస్తాను. నువ్వు పరాయి దానివి, నేను సొంత దాన్ని. నువ్వు ముట్టుకుంటేనే అసహించుకునేవాడు ఇక నిన్నెలా దగ్గరికి తీసుకుంటాడు? ఇక నీకు ప్రతిరోజు టార్చర్ తప్పు. అబ్బో, ఆ వజ్రమునిగాళ్ళగా ఒక్కోదామా పంది బలిసినట్టు బలిసాయి. అసలే క్వార్టర్ లాగా వస్తుంటే ఈ దోమలు ఒంట్లో బ్లడ్ అంతా తాగేస్తున్నాయి. అబ్బో, కంగారు పడుకు, మేమేలే బాబాయ్. ఏంటమ్మా ఇలా వచ్చారు? మళ్ళీ కొత్త స్కీమ్ ఏమైనా స్టార్ట్ చేశారా? అవును బాబాయ్. బాబాయ్ బాబాయ్ని బుక్ చేయకండి. ఏ రిక్షాన ఆటోను నడుపుకుంటే నా జీవితం హాయిగా ఉంటుంది. అనవసరంగా ఆర్టిషన్ అయ్యాను. మీరెన్ని చెప్పినా ఎవరి బొమ్మ అయ్యాను. అదేంటి బాబాయ్ అలా అంటావు? ఆ రోజు శశిముఖి చేతులు తప్పించుకున్నాను కాబట్టి సరిపోయింది. లేకపోతే నా బతుకు ఇత్తడైపోయేది. ఈసారి నువ్వు బొమ్మలు గీయాల్సిన అవసరం లేదు బాబాయ్. మరి మీసం గీస్తే చాలు. మీసమా మీసమా మీసమా? మీసమే బాబాయ్. మీసాలేంటమ్మా? వజ్రముని మీసాలు గీసేయాలి బాబాయ్. వాడి మీసాలు నేను గీయడం ఏంటమ్మా? వాడి మీసాలకి ఎంపీ సీట్ కి ఒక లింక్ ఉంది బాబాయ్. ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు? ఆ డీటెయిల్స్ అన్ని తర్వాత చెప్తాను. ముందు నువ్వు వెళ్ళి వాడి మీసాలు గీసి. వాడు ఎలా ఉంటాడో తెలుసు కదమ్మా. అడవి దున్నపోతలా దిట్టంగా ఉంటాడు. వాడు కొట్టాడంటే సచ్చి ఊరుకుంటాను. పైగా వాడి మీసాలంటే చాలా ఇష్టం. పొద్దున్న సంపెంగ నూనె రాస్తాడు, మధ్యాహ్నం కొబ్బరి నూనె రాస్తాడు, రాత్రికి నూనె రాయుడు. వాడు రోజు వేసే పెగ్గు రాస్తాడు. అందుకే అడవిలో అంత దిట్టంగా పెరిగిపోయాయి. ఏదేమైనా మీరిచ్చే టాస్క్ చాలా రిస్క్తో కూడుకున్నది. దయచేసి నన్ను వదిలేయండమ్మా. ఒక్కసారి గతం గుర్తు తెచ్చుకో బాబాయ్. ఎందుకమ్మా నన్ను రెచ్చగొడతావు నువ్వు? రెచ్చగొట్టడం కాదు బాబాయ్, కాసేపు నిజాలు మాట్లాడుకుందాం. నీకు తెలియని నిజాలు. ఏంటమ్మా అవి? వాడి తండ్రిని వాడే చంపేసి ఇప్పుడేమో పెద్ద ప్రేమ పుట్టుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఎవరైనా తండ్రిని చంపుకుంటారా బాబాయ్? వాడు చంపుకుంటారమ్మా. వాడి పనికిరాని ప్రేమ నీ చావుకొచ్చింది. మాటి మాటికి బొమ్మ ఏమంటాడా? నిన్నగాక మొన్న ఆ రిషిగాడు కడుపులో ఉన్న బిడ్డ బొమ్మ ఏమంటాడా? అదెంత వెటకారు! కళాకారుని ఎంత అవమానించడు బాబాయ్. నీది ఉప్పు కారం తినే బాడీ.
క్రియేటర్ కి సన్మానం జరగాలి గాని అవమానం జరగకూడదు. వాడి బుద్ధి లేని అనుచరులు నీ ముందు బీర్లు తాగుతూ బిర్యానీలు తింటారా? భీమవరం పవర్ ఏంటో చూపించు బాబాయ్ నువ్వు. ఇక చాలమ్మా, రెచ్చిపోతాను. తీసుకో బాబాయ్. వెళ్తానమ్మా. ఏ మీసాలు చూసుకుని వాడు రెచ్చిపోతున్నాడో ఆ మీసాలే లేకుండా చేస్తాను. వస్తానమ్మా. పంది పొట్టేసుకుని నువ్వు నీ గురకాను కర్ణ కఠోరంగా ఉందిరా. నీ గురక శబ్దం భరించలేకే మీ ఆవిడ చచ్చిపోయినట్టుంది. నీ పక్కన ఎవరైనా 10 రోజులు పడుకుంటే 11వ రోజుకి శివుడు ఖాయం. కూతురికి కొడుక్కి మీరు చేసే వెధవ పనులని ఏ రోజైనా చెప్పారా? చెప్పలేదు. ఎందుకంటే నువ్వు అంతకంటే పెద్ద ఎదవు కాబట్టి. దున్నపోతులు ఆడు, ఆంబోతులు అది ఊరు మీద పడిపోతుంటే ఎదవ ఎంకరేజ్మెంట్ ఒకటి. అవి మీసాలారా చిన్న సైజు అడవిలో ఉంది. అయినా మీసాలు నాలాంటి క్రియేటర్కి ఉండాలి కానీ నీకెందుకురా? తొక్కలో మీసాలకి సంపెంగను నోటి. ఓ పక్క దేశం కరువులో బాధపడుతుంటే ఈడికి మాత్రం మీసాలు నూనె కావాలి. నీకు మీసాలంటే ప్రాణం కదరా. మాయిలి పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు నీ పౌరుషం ఈ మీసాల్లో ఉందని తొడగొట్టుకుంటున్నావు కదరా. ఈ మీసం గీసి పడతాను. ఏం చేస్తావురా? ఇన్ని మాటలు మాట్లాడుతాను లేవేంట్రా ఉరక గురునాథం. ఇప్పుడు నా కసంతా తీర్చుకుంటాను రా. లేవకరా బాబు, గీసిదాకా ఉండు. ఒకవైపు మీసం లేని వజ్రముని, రెండో వైపు కూడా మీసం లేని వజ్రముని. ముంగిల బలి ఉన్నరమ్ముని. ఇప్పుడు నీ మొహానికి నా మొహానికి తేడా ఉందిరా. నీ ముఖం మీద కాకిరెట్టయ్యా.
ఈ మీసాలతో గిన్నిస్ బుక్ ఎక్కేద్దాం అనుకుంటున్నారా? ఏదో పనిమూతి నువ్వు. శ్రీ సూర్య నమః, ఓం మరుణ నమః, ఓం భాస్కర నమః, ఓం నమో నందీశ్వర నందీశ్వర శ్రీరామ శ్రీరామ. పొద్దున్నే నా మొహాన్ని నేను చూసుకుంటే నాకు కలిసి వస్తుంది. నా మీసాలు నా మీసాలు నా మీసాలు ఎక్కడ? ఏమైపోయి నా మీసాలు? సిద్ధప్ప సిద్ధప్ప! అబ్బా 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 ఏమైనదప్పా? గౌరవం జరిగిపోయింది సిద్ధప్ప. ఏమైందప్పా? వచ్చినప్పుడు ప్రాణాలే పోయినాయప్ప. అట్టా అంటావేంటప్పా? బతికే ఉన్నావు కదా. అయ్యయ్యో, నేను నీకెట్టా చెప్పేది? మూతి మూసినావేందప్పా? చేయి తీసి మాట్లాడు. చేయి తీస్తే బండారు మొత్తం బయట పడిపోతుందప్ప. తీయప్పా. అప్పా రాత్రికి రాత్రే నీ మీసాలు ఏమైపోయినాపా? అదే కదా అర్థం కావట్లేదు. మీసాలు లేకపోతే నీ ముఖం చూడలేకపోతున్నావప్పా. నీ ముఖం కోతి మూతులాగా ఉందప్పా. ఇంకేదో అనుకున్నాలే. ఎవరు చేస్తుంటారప్పా ఈ పని? మీసాలు లేకుండా ఈ వజ్రముని ఈ బీదర్లా గడ్డం వేతుకుని ఎట్టా తిరుగుతాడప్పా? అవునప్పా, నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. అంతకంటే ప్రాణాలు వదిలేయటమే మంచిదప్పా. ఈ పని ఎవరు చేశారో కనిపెట్టాలా? అవునప్పా. అప్పా ఏందప్పా? ఆడు చూడు. ఏందప్పా ఇవి? చీమలా? చీమలు కాదప్పా, నీ మీసాలో. మీసాలా? అప్పా, మీసాలకు సెంపెంగ నూనె వాసన వస్తుంది. ఇది నీదేనప్పా? అవునప్పా, తడుపుతుంటే ఒళ్ళు పులకరించి పోతుండదప్పా. ఇవి నా మీసాలేనప్పా. అప్పా, ఇది ఎక్కడ దాకుందో చూద్దాం. పదప్పా, పద. మూతి మీద మీసాలు ఎన్నున్నాయో గాని పెద్ద అడవే ఉండదప్పా. కొన్ని సంవత్సరాల తరబడి పెంచిన మీసాలప్పా.
అప్పా ఇది అధిష్టానం పడుకున్న రూమ్ అప్పా. ఏడదాకా ఎందుకు వచ్చినాయి? తలుపుతి. అప్పా అధిష్టానం చేతిలో గెడ్డం గీసే కత్తి ఉంటుందప్పా. చూసినానప్పా. ఇది అధిష్టానం గడిపనేనప్పా. రేయ్ అధిష్టానం! ఏంటి వజ్రమని? రేయ్ అధిష్టానం! ఎంపీ సీటా నీ మీసాల మీద ఒట్టేసి చెప్పాను కదా నీకే ఖాయమని. రేయ్ లేవరా! అదే పడుకోనేవా బాబు. రేయ్ లేవరా! ఏంటి వజ్రమని? నీ మీసాలు ఏమైనాయి? రాత్రికి రాత్రే దొంగలు దోచేశారా? నాటకాలు ఆడుతున్నావరా? కత్తి ఏంటి నా చేతిలో ఉంది? మీ భర్త నాలా ఉండుండొచ్చు, మీ భర్త పేరు నా పేరు ఒకటే అయి ఉండొచ్చు. అంత మాత్రాన మా పర్సనల్ విషయాల్లో ఎంటర్ అయిపోతారా? ఇలా ఊరికే ఇంట్లో ఉండకపోతే బయటకెళ్ళి మీ భర్తను వెతుక్కోవచ్చుగా. కానీ ఇది నిజం. నీ మీదొట్టు ఆ నందీశ్వరుని మీద ఆన. ఆ శ్వేత, త్రిపుర, శేషులు కలిసి ఆడిన డ్రామా ఇది.